ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. దీపారాధన సూర్యాస్తమయంలోపు చేయాలి. తలస్నానం, ఈరోజు మంగళవారం కాబట్టి తలస్నానము ఖచ్చితంగా నిన్న చేయమని చెప్పాను. ఒకవేళ నిన్న ప్రారంభం చేయని వాళ్ళు వాళ్ళ తలస్నానం చేసి ప్రారంభం చేయండి. ప్రారంభం చేసిన వాళ్ళు వాళ్ళ తలస్నానం అక్కర్లేదు. మీరు ఆ గౌరమ్మ, ఆ గౌరీ స్వరూపం ఏదైతే ఉందో అది 9 రోజులు ఉంచాలి, అది తీయకూడదు. ఆ కుంకుమ కూడా తీయకూడదు. ఆ అమ్మవారు మీ పూజా మందిరంలో స్థాపన చేసినటువంటి ఆ గౌరీ స్వరూపానికి ఈరోజు కుంకుమతో, బాగా వినండి, కుంకుమతో అర్చన చేయాలి. ప్రతిరోజు అదే. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మళ్ళీ అర్థం అవ్వాలని చెప్తున్నాను. కుంకుమతో అర్చన చేయాలి. అయితే ఈ పూజకు, ఇప్పుడు మనం చేసే 9 రోజుల పూజకు ఆహార నియమాలు, ఉపవాస నియమాలు, తలస్నాన నియమాలు ఏమి ఉండవు. మీకు వీలైతే ఉండండి, శాకాహారం భుజించడం అదేం పెద్ద కష్టమేం కాదు. ఒక పూట టిఫిన్ చేయటం, ఈ విధంగా చేసుకోండి. అయితే పూజ అయ్యేంత వరకు భోజనం చేయకూడదు.